My dear brother and sister in Christ, క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, we have a good news. మేము మీకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాం. We are going to study about the topic called blood covenant. మనము బైబిల్లో నుండి రక్త నిబంధన అనే అంశమును ధ్యానిస్తూ ఉన్నాం. For the 21 days. 21 దినాలు. It will complete on April 5th. ఇది ఏప్రిల్ 5వ తారీఖున ముగించబడబోతా ఉంది. Every day we start 8 p.m. live program. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. And it will finish at 9. 9 గంటలకు ముగించబడుతుంది. 1 hour. 1 గంట మాత్రమే. If you spend 1 hour in the presence of God, మీరు దేవుని సన్నిధిలో 1 గంట గడిపినట్లయితే, by listening these wonderful words, ఈ యొక్క అద్భుతమైన దేవుని వాక్యమును విన్నట్లయితే, speaking about the importance of blood covenant, రక్త నిబంధన యొక్క ప్రాముఖ్యతను గురించి, we will learn what is blood covenant, రక్త నిబంధన అంటే ఏంటో నేర్చుకుంటారు. what are the blessings in the blood covenant, రక్త నిబంధనలో ఉన్న దీవెనలు ఏమిటో నేర్చుకుంటారు. the importance of blessings in the covenant with God, దేవునితో నిబంధనలో ఉండుట ద్వారా కలిగే దీవెనల గురించి నేర్చుకుంటారు. and we will understand, we will know that only when we enter into the blood covenant we will enter into the feast of Jesus Christ in the mid-air. కాబట్టి ఎప్పుడైతే మనము రక్త నిబంధనలో ప్రవేశిస్తామో వారు మాత్రమే మధ్యాకాశములతో యేసయ్యతో పాటు ఆ భోజనములో విందులో పాలు పొందుతాం. So we will also learn when we break the covenant what is the dangerous things. ఒకవేళ మన నిబంధనను మీరినట్లయితే కలిగే ప్రమాదం ఏంటో కూడా నేర్చుకుంటున్నాం. So many things are included in this topic. ఈ యొక్క అంశములో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. Every day God is talking very, differently, powerfully. ప్రతిరోజు కూడా దేవుడు శక్తివంతంగా విభిన్నముగా మాట్లాడుతూ ఉన్నాడు. God is touching the hearts of people. దేవుడే ప్రజల హృదయాలను తాకుతూ ఉన్నాడు. So I want you to join in this program. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమమును వీక్షించండి. Learn all these things from ఈ విషయాలన్నీ కూడా దేవుని యొద్ద నుండి నేర్చుకోండి. God. And I want you to enter into the blood covenant with God Almighty. మీరు కూడా దేవునితో రక్త నిబంధనలో ప్రవేశించాలని కోరుతున్నాను. Take this chance. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. Be blessed. దీవించబడండి. Amen. ఆమేన్.